స్వామి, ఇక్కడ ప్రత్యేకించి క్రియాయోగ గురించి మాట్లాడుకుంటే కనుక ఎందుకు యోగానందుల వారు ప్రత్యేకించి క్రియాయోగానికి ఇంత ప్రాధాన్యత ఇచ్చారు? అంటే సాధారణమైనటువంటి ధ్యాన పద్ధతులకి క్రియాయోగానికి ఉండే తేడా ఏంటి? క్రియోగం మానవ జాతికి తెలిసిన అత్యున్నతమైన ప్రాణాయామ పద్ధతి. ఈ క్రియోగాన్ని శ్రీకృష్ణ భగవానులు అర్జునుడికి ఇచ్చారు. ఆ తర్వాత పతంజలికి కూడా తెలిసింది. అంధకార యుగంలో మరుగున పడిపోయింది. కృష్ణ భగవాన్ చెప్తారు జ్ఞానయోగంలో, భగవద్గీత 4వ అధ్యాయంలో, ముందటి జన్మలో నేను ఈ యోగ శాస్త్రాన్ని వివస్వస్కి ఇచ్చాను. వివస్వ అంటే సూర్యభగవానులు. సూర్యభగవానులు మనుకి ఇచ్చారు. మను ఇక్ష్వాకులకు ఇచ్చారు. ఇక్ష్వాకులు అంటే సూర్యవంశ స్థాపకులు, శ్రీరామచంద్రులు చెందిన వంశం. ఇక్ష్వాకుడు రాజర్షులకి ఇచ్చారు, ఋషులకి. ఆ తర్వాత ఈ క్రియోగం లాంటి ఉన్నతమైన శాస్త్రాన్ని అర్థం చేసుకొని గ్రహించే శక్తి లేక, అభ్యాసం చేయాలన్న ఉత్సాహం లేక అది మరుగున పడిపోయింది. అంటే కొద్దిమంది మాత్రమే, కొందరు మాత్రమే ఋషులు అభ్యాసం చేసేవారు. ప్రజానీకానికి దూరంగా ఉండిపోయింది. అప్పుడు 19వ శతాబ్దంలో మహావతార్ బాబాజీ దీన్ని వెలుగులోకి తీసుకొచ్చారు, పునరుద్ధరణ చేశారు. ఈ ఆధునిక యుగంలో ఉన్న ప్రజలకు అందించారు. అంటే పరమహంస యోగానందులు దీన్ని మనకి ఇప్పుడు ఎందుకు దాన్ని చాలా ఈ విధంగా అందరికీ వ్యాప్తి చేశారంటే, ఇది ఆయన కనిపెట్టింది కాదు, అనాదిగా వస్తున్న అత్యున్నతమైన అతి ప్రభావవంతమైన ప్రాణాయామ పద్ధతి. దీనివల్ల అందరికీ మేలు జరుగుతుంది అని సహృదయంతో అందరికీ వ్యాప్తి చేశారు. 1961లో మహావతార్ బాబాజీ దీన్ని వెలుగులోకి తీసుకొచ్చి తన శిష్యులైన లహిరి మాస్టర్లకు చెప్పారు. ఆయన క్రియదీక్ష ఇస్తూ చెప్పారు, ఈ 19వ శతాబ్దంలో నీ ద్వారా ప్రపంచానికి అందిస్తున్న ఈ క్రియోగం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఇచ్చిందే, ఆ తర్వాత పతంజలికి తెలిసిందే అని చెప్పారు. అంటే మహావతార్ బాబాజీ అమరజీవులు. ఆయన మహావతార్ బాబాజీ ఇప్పటికే ఆయన శరీరం ఉంది, హిమాలయంలో ఉంటారు వేల సంవత్సరాల నుంచి. ఆయన కేవలం లహిరి మాస్టర్కి ఇవ్వలేదు. ఆయన చెప్పారు, ఈ 19వ శతాబ్దంలో ప్రపంచానికి నీ ద్వారా నేను అందిస్తున్న క్రియోగం. అంటే ఆయన ఇచ్చింది ప్రపంచానికి ఇవ్వాలంటే ఒక మార్గం కావాలి కదా, ఒక మాధ్యమం కావాలా. లహిరి మహర్షులు మరికొందరికి ఇచ్చారు. వాళ్ళలో ఒక అగ్రగణ్యుడు స్వామి శ్రీ యుక్తేశ్వరగిరి, కలకత్తా దగ్గర ఉన్న శ్రీరాంపూర్లో ఉండేవారు, పూరిలో ఉండేవారు. ఆయనకి ఇచ్చారు. ఆయన పరమహంస యోగానందులకు ఇచ్చారు గురు పరంపర. అంతటి గొప్పది కాబట్టి ఇది కేవలం కొద్ది మందికి అందుబాటులోకి ఉండకుండా అందరికీ వ్యాపించాలని పరమహంస యోగానందులు 100 సంవత్సరాల క్రితం బయటకు వెళ్ళి ప్రపంచమంతా వ్యాప్తి చేశారు. ఎందుకంటే దీనిలో ఉన్న మహత్తు తెలిసి, మరొకటి బాధల్లో ఉన్న మానవాళికి ఆసరగా ఉంటుంది, వాళ్ళతో పంచుకోవాలా ఇలాంటి విద్యను అన్న సహృదయంతో అందరికీ పంచిపెట్టారు. అంటే ఇది ఎంత గొప్పది, అందరికి ఉపయోగపడుతుందని అనే ఉద్దేశంతో. ఆయన కనిపెట్టింది కాదు, ఇది మహావతార్ బాబాజీ పునరుద్ధరణ చేసింది.